విద్యార్థులు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12న చేపట్టనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైవి సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం, యువత పోరును విజయవంతం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. సకాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. మూడవ ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.